హాయ్ అండి. ఈరోజు రెసిపీ ఆలూ సమోసా అండి. బయట బండి మీద దొరికే ఆలూ సమోసాని మనం ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. మీలో ఎంతమందికి ఆలూ సమోసా అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. చాలా బాగా వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా చూపించాను. ఓకే, ఇంక మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక గిన్నె తీసుకోండి మనకి మిక్స్ చేసుకోవడానికి. దీనిలో 1 కప్పు మైదా ఫ్లోర్ వేసుకున్నానండి. దీనిలోకి రుచికి సరిపడా ఒక హాఫ్ స్పూన్ సాల్టు, 1 స్పూన్ వాము, అలాగే 1 స్పూను నెయ్యి వేసుకున్నాను. బయట వాళ్ళైతే డాల్డా వేస్తారండి, కానీ మనకి అది అంత హెల్తీ కాదు కాబట్టి నేను ఇక్కడ నెయ్యి వేసుకున్నాను. ఇది అంతా ఒకసారి కలుపుకొని పిండి పొడి పొడిగా అయిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ గట్టిగా కలుపుకోవాలండి. చాలా గట్టిగా కలుపుకోవాలి. వాటర్ ఎక్కువైందంటే మళ్ళీ మనకి పిండి పలచగా అవుతుంది. కాబట్టి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా మెత్తగా కలిపేసి పెట్టుకోవాలి. లాస్ట్లో 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి మనం పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మధ్యలో స్టఫ్ కోసం మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎక్కువ అవసరం లేదండి, 1 స్పూన్ సరిపోతుంది జస్ట్ మనం ఫ్రై చేసుకోవడానికి. దీనిలో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ దంచిన ధనియాలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకోండి. ఇప్పుడు ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా ఉడికించుకొని పేస్ట్ చేసుకున్న ఆలు వేసుకోండి. ఆలు ఒకసారి వేసుకున్న తర్వాత కలుపుకొని దీనిలోకి రుచికి సరిపడా సాల్టు, 1 స్పూన్ పసుపు, అలాగే 1/2 స్పూన్ కారం అండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొంచెం వేస్తే సరిపోతుంది. ధనియాల పొడి 1 స్పూను, అలాగే గరం మసాలా హాఫ్ స్పూను, చాట్ మసాలా 1 స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ మసాలాలన్నీ తప్పకుండా వేసుకోండి. చాట్ మసాలా వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. అలాగే బఠానీలు ఉడికించుకున్నవి ఒక హాఫ్ కప్పు వేసుకున్నాను. మీరు మీ ఇష్టానికి తగినట్టుగా వేసుకోండి. పచ్చి బఠానీ అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎండు బఠానీ నానబెట్టి ఉడికించుకున్నానండి, ఒక 3 అవర్స్ నానబెట్టి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు స్టఫ్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం పైన లేయర్ కోసం మైదాని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇలా ఈక్వల్ పార్ట్స్గా బాల్స్ లాగా చేసుకొని రెడీగా పెట్టుకుందాము. తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని చపాతీ కర్రతో ఇలా చేసుకోవాలండి. ఇలా మనం పొడవుగా చేసుకోవాలి సమోసా షేప్ చేసుకోవడానికి. ఇప్పుడు మధ్యలో ఈక్వల్గా కట్ చేసుకొని ఒక 1 పార్ట్ తీసుకొని ఇప్పుడు మన సమోసాని తయారు చేసుకోవాలి. మనం ఇక్కడ సమోసా షేప్లో తయారు చేసుకొని అన్నీ రెడీ చేసుకోవాలండి. చూడండి నేను ఎలా తయారు చేస్తున్నానో. ముందు ఇలా మడుచుకొని లోపల పెట్టేసి పైన ఇట్లా ప్రెస్ చేసేసుకుంటే సరిపోతుందండి ట్రయాంగిల్ షేప్లో. అలా చేయడం కష్టం అనిపిస్తే మనం ఇంకో రకంగా కూడా చేసుకోవచ్చండి. చూడండి ఇలా చపాతీలాగా రౌండ్గా చేసుకొని మనకి అది రౌండ్గా రావడానికి ఒక ప్లేట్ పెట్టేసుకొని చుట్టూ ఇలా కట్ చేసేసుకుంటే మనకి రౌండ్గా వచ్చేస్తుందండి. ఇలా చేసుకున్న తర్వాత ఇంకోటి కూడా ఇలాగే చేసుకోవాలి. చూడండి ఇలా కట్ చేసేసుకొని ఎక్స్ట్రాస్ తీసేసి ఇలా మనం 2 ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం 4 పార్ట్స్గా కట్ చేసుకొని మధ్యలోకి స్టఫ్ పెట్టేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకు కొంచెం ఈజీగా అనిపిస్తుందండి. అలా చేయడం రాని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇంకో చపాతీ ఉంది కదా, దాన్ని కూడా ఇలా పైన పెట్టేసుకొని మధ్యలో ఇలా వేలుతో ప్రెస్ చేసుకోవాలండి. మనకి ఈక్వల్ పార్ట్స్ తెలియాలి కదా. సో ఇట్లా మనం చేతితో ఇలా అనేసుకోవాలి. తర్వాత నైఫ్తో కట్ చేసేసుకుందామండి. చూడండి ఇలా కట్ చేసుకుంటే మనకి ట్రయాంగిల్ షేప్లో వచ్చేస్తాయి. ఇది చాలా ఈజీగా అయిపోతుందండి. ఇలా కట్ చేసేసుకొని ఒకసారి ఎడ్జెస్ని మనం ప్రెస్ చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాము. అంతే అండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సమోసాని. ఇప్పుడు మనం ఇంకో రకంగా కూడా చేసి చూపిస్తాను చూడండి. ఇలా ఒక సర్కిల్ లాగా చేసేసుకొని మధ్యలో స్టఫ్ పెట్టేసి 4 సైడ్స్ ఇలా ఫోల్డ్ చేసుకున్నారంటే ఇంకో పఫ్ లాగా వచ్చేస్తుందండి. ఇలా అయినా చేసుకోవచ్చు, మనకు నచ్చిన షేప్లో ఎలా అయినా చేసుకోవచ్చు అండి. టేస్ట్ మాత్రం సేమ్ ఒకేలా ఉంటుంది కాబట్టి మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. చూడండి నేను అన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత చూడండి ఒక్కొక్కటిగా వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాము.
ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్కి తిప్పుకోవాలండి. వేసిన వెంటనే తిప్పకండి. 2 మినిట్స్ అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఫ్రై అయిపోయింది. ఈ కలర్లో వచ్చిన తర్వాత మనం ఇంకా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. అలాగే మిగిలినవి కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకుందామండి. చూడండి అన్నీ ఫ్రై చేసేసాము, రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. లోపల మంచి టేస్టీ స్టఫ్, పైన క్రంచీగా లేయర్ ఉంటుంది. చాలా బాగుంటాయండి, తప్పకుండా ట్రై చేయండి. వేడివేడిగా ఈవినింగ్ స్నాక్గా చేసుకొని తినేయచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.